రీసెంట్‌గా మీ అందరికీ తెలిసిన విషయమే. 'లిటిల్ కృష్ణ బాబు' క్రౌడ్ ఫండింగ్‌లో ఒక మోసం జరిగింది. అసలు ఆ మోసం ఏంటిది? చూస్తే 'నవీన్ రామ్ సింగ్' అన్న 9,00,00,000 ఉన్న ఫండింగ్‌ని 11,00,00,000కి చేసిండు. దేనికంటే 9,00,00,000 ఫండింగ్ ఏమో 'లిటిల్ కృష్ణ బాబు' కాపాడడానికి వెళ్ళిపోతాయి. మిగిలిన 2,00,00,000 ఫండింగ్ ఏమో విజయవాడలో కూడా సేమ్ డిసీజ్‌తో ఒక బాబు బాధపడుతున్నాడు. ఆ బాబుకి ఇవ్వడానికని ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకో విషయం ఏందంటే 'ఇంపాక్ట్ గురు'లో 9,00,00,000 ఉన్నది 11,00,00,000 చేశారు కదా! చేస్తే 'ఇంపాక్ట్ గురు' ప్రకారం ఏందంటే ఒక ప ఒక డోనరు వచ్చిన మనీని ఒక డోనర్‌కి మాత్రమే ఇవ్వగలము. వేరే డోనర్‌కి ఇవ్వలేమని 'ఇంపాక్ట్ గురు' గూగుల్ చేస్తే మనకు క్లియర్‌గా చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే 'క్రేజీ మనీ వ్లాగ్స్' అని ఏం చెప్తుండంటే 'నవీన్ రామ్ సింగ్ నన్ను మోసం చేశాడు. నేను నా బండమ్మేసి ఇచ్చిన డబ్బులు 1,30,000 ఫ్యామిలీకి ఇచ్చాను నా వంతు సహాయంగా. ఇప్పుడు 'నవీన్ రామ్ సింగ్' దాన్ని స్క్రిప్టెడ్ అంటున్నాడని అతను పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే 'నవీన్ రామ్ సింగ్' అన్న 'లిటిల్ కృష్ణ బాబుని' కాపాడడానికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర 50,00,000 తీసుకుంటూ అది కూడా పెయిడ్ ప్రమోషన్ అంటుండు. ఇటు చూసుకుంటే 'నవీన్ రామ్ సింగ్' అన్న క్లియర్‌గా చెప్తుండు. నా మీద మొత్తం నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అందరు కలిసి. అసలు నేను అలా ఏం తీసుకోలేదని చెప్పి ఒక వీడియో ఫుటేజ్ కూడా పెట్టిండు. ఆ వీడియో ప్రూఫ్‌లో చెప్తుండు. 'లిటిల్ కృష్ణ' వాళ్ళ ఫాదర్ క్లియర్‌గా 'నవీన్ రామ్ సింగ్' మా దగ్గర అట్లా ఏం చేయలేదు అని చెప్పి. అసలుకి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ అయిందే 'క్రేజీ మనీ వ్లాగ్స్' అన్నతోని. అన్న స్టార్ట్ చేసాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత హెల్త్ ఏదో కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందంట. సో అన్న వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఇక అన్నకి సంబంధం లేదు. ఈ అన్ననే స్టార్ట్ చేసి అన్న సంబంధం లేదంటుండు ఇప్పుడు. ఇంకొంతమంది 'నవీన్ రామ్ సింగ్' అన్నేమో ఈ డబ్బులు కొట్టేశాడు అంటున్నారు. అసలు ఏది నమ్మాలిరా బాబు? అసలు ఏది నిజం రా? తవ్వకాల్లో తీసిన కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరి నుంచి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జనాలకి కావాలి. అదే పబ్లిక్‌కి కావాలి. పబ్లిక్ ఎందుకు కావాలంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో బాబు వచ్చి క్రౌడ్ ఫండింగ్ కోసం ఆ బాబు హెల్త్ క్రిటికల్‌గా ఉంటే నమ్మరు. జనాలు ఒక డబ్బు ఒక రూపాయి కూడా ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఈ 9,00,00,000 లిటిల్ కృష్ణ బాబుని సేవ్ చేయడానికి వచ్చిన డబ్బుల్లో ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్నో చేతులేసి వచ్చిన పైసలు అవి. సో ఇలాంటి తప్పు ఇంకోసారి జరగద్దు. ఆల్రెడీ 'నవీన్ రామ్ సింగ్' అన్న క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఆయన ఒక బాండ్ పేపర్ రెడీ చేసుకున్నాడు. నేను ఏం తీసుకోలేదు. నేను రెడీ ఉన్నా. కేస్ గీస్ ఏదైనా సరే నేను రెడీ అంటున్నాడు. సో ఇప్పుడు 'క్రేజీ మనీ వ్లాగ్స్' అన్న కూడా చెప్పాలి. మరి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంది అనేది. సో ఈ విషయంతో ఇక్కడితో ఆపేయండి అన్న. దీన్ని ఇంకా సాగదీయకండి. సాగదీస్తే జనాలకి మీ మీద ఉన్న నమ్మకం పోతది. రేపు పొద్దున ఏదైనా బాబుని కాపాడాలి క్రౌడ్ ఫండింగ్ అంటే కూడా ఎవరు ముందుకు రారు. సో ఏదైనా సరే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది రావాలి. జనాలకి తెలియాలని నేను అనుకుంటున్నాను.